హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి. అయితే నిన్న మనకు చంద్రగ్రహణం అనేది ఉన్నది కదండి. అయితే ఈరోజు ఉదయం చంద్రగ్రహణం అయిపోయిన తర్వాత నేను పూజ గది ఎలా క్లీన్ చేసుకున్నాను, పూజ ఎలా చేసుకున్నాను అనేది ఈ వీడియోలో చూపిస్తానండి. అయితే ముందుగా ఇంటి ముందర అయితే ఫస్ట్ బయట అంతా కల్లాపు చల్లేసి ఇలా మంచిగా ముగ్గులు వేసుకొని రంగులు కుంకుమ పసుపు కలర్లతో ఇలా రంగులతో వేసుకున్నానండి. ఎందుకంటే ఈరోజు సోమవారం కదా, అందుకని మంచిగానే వేసుకున్నానండి. ఇలా తులసమ్మ దగ్గర ఇంటి ముందర ఇలా వేసేసుకొని పెట్టేసుకున్నానండి. అయితే ఇల్లంతా క్లీన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇంట్లో కూడా మళ్ళీ అంత కసు కొట్టేసి అన్ని రూమ్లలో మొత్తం ఎక్కడ అంతా కసు అంతా కొట్టేసుకున్న తర్వాత ఇప్పుడు బండలు తుడిచేటప్పుడు రాళ్ళ ఉప్పు, పసుపు, కొంచెం పచ్చకర్పూరము, అలాగే ఆవు పంచకం అనేది వేసి ఇల్లంతా బండలు తుడిచేసినానండి. ఆడికి మనకు శుద్ధి అనేది అవుతుందండి. దోషం ఏమన్నా ఉంటే కూడా గ్రహణం తర్వాత అనేది నీట్గా అయిపోతుందండి. తర్వాత బండలు తుడిచిన తర్వాత నేనైతే మంచిగా స్నానం చేసేటప్పుడు కొంచెం పసుపు వేసుకొని స్నానం చేసేసినానండి. స్నానం చేసిన తర్వాత ఇక్కడ పూజ గది అనేది ఫస్ట్ క్లీన్ చేస్తున్నానండి. అయితే మనం నిన్న పెట్టిన పూలు అవి ఉంటాయి కాబట్టి అవన్నీ తీసేసి దేవుడి సామాన్లల్లా తీసేస్తున్నానండి. అన్నీ తీసేసి పక్కన పెట్టేసుకుంటే విగ్రహాలు కూడా పక్కన పెట్టేసుకుంటున్నానండి. అలాగే ఈడ అమ్మవారి దగ్గర లలితమ్మ దగ్గర నేను పసుపు కుంకుమ పెడతాను కదండి. ఇవి అయితే నెలకు ఒకసారి మారుస్తానండి. కాకపోతే నిన్న గ్రహణం ఉంది కాబట్టి ఇంకా అవి కూడా పక్కన పెట్టేసి మార్చేసి మళ్ళీ అవి మంచి క్లీన్ చేసి మళ్ళీ కొత్తగా పెడతానండి. అలాగే ఇక్కడకు బేర కొంచెం కూడా ఈరోజు మొత్తం క్లీన్ చేసి అన్ని దాంట్లో ఉన్న వస్తువులల్లా క్లీన్ చేసుకొని పెట్టుకుంటానండి. ఇంకా పూజ సామాగ్రి మొత్తం పూజ గదిలో ఏవేవి ఉన్నాయో అన్నీ క్లీన్ చేసుకొని పెట్టుకుంటానండి. గ్రహణం పట్టింది కాబట్టి కంపల్సరిగా పూజ గదిని క్లీన్ చేసుకోవాలండి. ఒకవేళ మాకు ఈరోజు కుదరకపోతే మేము ఎప్పుడు చేసుకోవాలనుకుంటే మీ ఇంట్లో మగవాళ్ళు వాళ్ళు క్లీన్ చేస్తాము అంటే వాళ్ళతో చేయించుకోవచ్చు అండి. ఈ రోజైనా చేయొచ్చు, లేదంటే రేపు మంగళవారం అయితే రేపు చేయకూడదండి. బుధవారం మళ్ళీ చేయించుకోవచ్చు అండి. ఒకవేళ వాళ్ళు మాకు చేయలేరు అని అనుకుంటే ఇంకా మీకు ఏమన్నా అడ్డు ఉంటే అయిపోయినాక మంచిగా స్నానం చేసిన తర్వాత పూజ గది అనేది క్లీన్ చేసుకోండి. కుదరనప్పుడు ఏం చేస్తాం, ఏం చేయలేరు కదా. ఇంట్లో ఎవరైనా చేసేవాళ్ళు ఉంటే చేసుకోవచ్చు అండి. అలా చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఆ పూజ గదిలో అన్న పూలు, డస్ట్, ఊదికడ్డల పొగ అదంతా ఉంటుంది కదండి. అదంతా క్లాత్తో తుడిచేసిన తర్వాత ఇక్కడ ఆ బండ అనేది తుడచడానికి నీళ్ళల్లో కొంచెం పసుపు వేసాను, పచ్చకర్పూరం, కొంచెం జవ్వాది వేసేసి గంగా జలం వేసానండి. దాంతో క్లాత్తో మంచిగా అవి వేసేసి క్లాత్ అంతా తుడిచిన తర్వాత తడిబట్ట ఒకసారి పొడిబట్ట వేసి తుడిచాను. తర్వాత ఇక్కడ బియ్యం పిండితో ముగ్గులు అనేది పెట్టుకుంటున్నాను. ఇక్కడ స్వస్తిక్ దీపాలు పెట్టుకోవడానికి స్వస్తిక్ అనేది వేసుకుంటున్నానండి. ఈ ముగ్గు మీద కుంకుమ పసుపు అనేది వేసుకుంటానండి. ఇలా పూజ గదిలో మనం స్వస్తిక్ అప్పుడప్పుడు వారానికి ఒకసారన్నా శుక్రవారాలు అలా వేసుకుంటే చాలా అంటే చాలా మంచిదండి. అలాగే ఇట్లా పూజ గదంతా కుంకుమ పసుపు ముగ్గులు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఫొటోస్ కానీ సపరేట్ గిన్నెలు పెట్టుకుంటానండి. ఇవి ఇంకా అవే వాడేస్తాను ఈ గిన్నెలు, అందుకని అట్లనే ఉంటాయి. ఈ నీళ్ళలో కూడా కొంచెం గంగాజలను, పసుపు, జవ్వాది పొడి వేసానండి, పచ్చకర్పూరం ఇవి కూడా వేసేసి దేవుడి ఫొటోస్ అన్ని ఇలా క్లీన్ చేసుకొని పెట్టుకుంటానండి. మొత్తం మంచిగా తడి క్లాత్ ఒట్టిగా పిండుకొని తుడిచేసుకుంటే మళ్ళీ ఒకసారి ఒట్టి క్లాత్తో కూడా తుడుచుకుంటే సరిపోతుందండి. అలాగే ఇప్పుడు గ్రహణం పట్టింది కాబట్టి వెనక సైడ్ కూడా మొత్తం ఒకసారి అదే బట్టతో తుడిచేస్తే ఫోటో అనేది నీట్గా ఉంటుందండి. ఇలా అమ్మవారికి ఇంకా మనం గంధంతో ఎక్కడెక్కడ బొట్లు పెట్టుకుంటామో అక్కడ బొట్లంతా పెట్టుకున్న తర్వాత ఇలా కుంకుమతో అన్ని ఫొటోస్ అన్ని బొట్లు పెట్టుకొని ఇలా అందంగా రెడీ చేసుకున్నానండి. ఇక్కడ ఒక ఫోటోనే చూపించాను, తర్వాత అన్ని పెట్టేసిన తర్వాత చూపించానండి. చూడండి అమ్మవారికి ఈ మొత్తం దేవుడి ఫొటోస్ అంతా క్లీన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు విగ్రహాలు అనేది ఒట్టి నీళ్ళతో ఫస్ట్ అయితే కడిగి పెట్టేసుకున్నానండి. వాటికి ఉండే కుంకుమ బొట్లు అవి కడిగేసాను. ఇప్పుడు అభిషేకం చేసుకోవడానికి అవి రెడీగా పెట్టుకున్నానండి. అయితే ఇప్పుడు ఇందాక అమ్మవారి దగ్గర పెట్టిన పసుపు కుంకుమలు అవి తీసేసి పెట్టాను కదండి. ఇప్పుడు మళ్ళీ కొత్తవి వాటిని తోమి తుడిచిన తర్వాత మళ్ళీ కొత్తగా పెట్టేసినాను అమ్మవారికి. ఇక్కడ పూలతో అలంకరించుకుంటున్నాను. అలాగే దీపారాధన చేసినాక అభిషేకం అనేది చేస్తానండి. అభిషేకం ఈరోజు గ్రహణం తర్వాత విగ్రహాలు ఉంటే చిన్న విగ్రహాలు కంపల్సరీగా అభిషేకం అనేది చేసుకోవాలండి. మనం పసుపు నీళ్ళతో చేసుకోవాలా. నేను ఇక్కడ పసుపు, గంధము, పచ్చకర్పూరము, జవ్వాది పొడి, కొన్ని పూలు వేసి విడి పూలు, మనము ఇవి రోజ్ వాటర్ కూడా కలుపుకుంటారండి. ఆ క్లిప్ మిస్ అయిపోయినట్టుంది ఇక్కడ. ఇవి వేసేసి అభిషేకం అనేది చేసుకున్నామండి. మనము అభిషేకం చదివేటప్పుడు ఏమన్నా ఓం నమో నారాయణ మంత్రం అనుకుంటూ అయినా చేసుకోవచ్చండి. లేదంటే సెల్లులో పెట్టుకొని వింటూ అభిషేకం చేసుకుంటే సరిపోతుందండి. నేను సెల్లులో పెట్టుకొని వినుకుంటూ చేసుకుంటూ ఉంటాను. ఏదైనా మనకు స్తోత్రాలు వస్తే కూడా చదువుకుంటైనా పూజ చేసుకోవచ్చు అండి, అభిషేకం చేసుకోవచ్చు. ఇలా సింపుల్గా అంత అభిషేకం అంతా పసుపు నీళ్ళతోనే చేశానండి. ఈరోజు పాలతో అయితే చేయలేదు. పసుపు నీళ్ళతో చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ మంచిగా గంధం కుంకుమ బొట్లు పెట్టేసి అక్కడ ఎప్పుడు పెట్టే ప్లేస్లో పెట్టేసినానండి.
ఇప్పుడు ఉదయాన్నే పూజ చేసుకున్నాను కాబట్టి నైవేద్యం అయితే ఏం చేయలేదండి. ఈరోజు యాపిల్ పండు అనేది పెట్టేశాను. ఇలా అమ్మవారికి స్వామివారికి ఇంకా యాపిల్ పండు పెట్టేసిన తర్వాత ఇప్పుడు పూజ అనేది చేసుకుంటున్నా. కంపల్సరిగా ఈరోజు సాంబ్రాణి, కప్పు సాంబ్రాణి అంటే మన ఏ సాంబ్రాణితో అయినా వేసుకోవచ్చు. సాంబ్రాణి ధూపం అనేది కంపల్సరిగా వేయాలండి. అలాగే కర్పూర హారతి అనేది ఇచ్చాను. ఇలా చాలా సింపుల్గానే చేసుకున్నానండి పూజ. ఫస్ట్ ఏంటంటే మనం పూజ గదంతా క్లీన్ చేసుకోవాలండి. మనం పూజ సింపుల్గానే చేసుకోవచ్చు, మనం ఎలా అయినా చేసుకోవచ్చు, అది మన ఇష్టం అండి. అయితే గడపలకు కూడా మంచిగా గడపను పసుపు పూదిచ్చేసి బొట్లు పెట్టానండి. తులసమ్మను కూడా పసుపు నీళ్ళతో చిలకరిచ్చేసి పూదిచ్చి పెట్టేశానండి. ఇలా పూజ గదిలో ధూపం వేసిన తర్వాత ఇప్పుడు ఇళ్ళంతా మొత్తం వేస్తున్నానండి. పూజ గదిలో ధూపం అంతా వేసుకుంటే ఇది చాలా అంటే చాలా మంచిదండి. గుమ్మాలకు కూడా వేశాను. 2 వెనక సైడు ముందు గుమ్మానికి కూడా సాంబ్రాణి ధూపం అనేది వేశాను. ఇంట్లో ఏమన్నా దిష్టి ఉంటే పోతుందండి. అలాగే ఆవు పంచకం ఇల్లంతా చల్లానండి. అది కూడా చాలా అంటే చాలా మంచిదండి. ఇదేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంకా మన ఛానల్లో వస్తూనే ఉంటాయండి. అలాగే మనకు రాబోయేది దసరా, దీపావళి, నవరాత్రులు కూడా వస్తున్నాయి కదండి. పండగకు సంబంధించిన వీడియోస్ అన్నీ చాలా మంచి మంచి వీడియోస్ అనేవి పెడతానండి, దేవుడికి సంబంధించినవి. అలాగే అన్నీ వస్తుంటాయండి మన ఛానల్లో. టిప్స్ ఉంటాయి, పూజలు ఉంటాయి, వంటలు ఉంటాయి, ఇంకా ఏమన్నా అవసరం ఉండేటివి, పనికొచ్చేటివి, ఉపయోగపడేటివే నేను పెడతా ఉంటానండి వీడియోలో. మన ఛానల్ని తప్పకుండా ఫాలో కండి. ఉంటానండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్ అండి.